ఈ ప్రభుత్వంలో కూడిన ప్రతి ఒక్కరికి, అలాగనే ఈ ఫేస్బుక్ ద్వారా లైవ్ చూస్తున్న వారికి, మన ప్రభు యేసుక్రీస్తులో అందరికీ వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. యేసుక్రీస్తు వారిలోనే ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఇది మన ప్రశ్న. యేసుక్రీస్తు వారిలో ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఇక్కడ అనేక డినామినేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, అనేక కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒకే డినామినేషన్ నుంచి వచ్చిన వాళ్ళు. అపోస్తలుడైన పౌలు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. వీరిలో పుట్టిన ఆయన ఎలాంటి వాడు? అది ప్రశ్న. మనది వీరిలో పుట్టిన ఆయన ఎలాంటి వాడు? ఈరోజు బైబిల్ తీసుకొని నా దేశంతో మటుకి ఒక మతశాఖ తప్ప అన్ని మతశాఖల వారు తమకు అనుగుణంగా ఆరాధన చేస్తారు. అంటే తమ డినామినేషన్ ఎలా ఉంటుందో, లేకపోతే వాళ్ళు వెళ్ళే చర్చి ఎలా ఉంటుందో వాళ్ళు నడిపే విధంగా ప్రకారంగా ఆరాధిస్తారు. ఏదైనా కానీ, ఏదైనా వాళ్ళ దృష్టిలో అది ఆరాధన. అంటే ఒక్కొక్క మతశాఖ వారు ఒక్కొక్క విధంగా క్రీస్తుని ఊహించుకొని జరుపుకుంటూ ఉంటారు. కానీ గ్రంథం ఏం చెప్పింది? గ్రంథం చెప్పిన దాని ప్రకారం మనం పాజిటివ్ నెగిటివ్ తీసుకొని ఆలోచన చేస్తున్నామా అనే విషయం పక్కన పెట్టేస్తారు అంతే. మొదటి శతాబ్దంలో వీరిలో పుట్టిన ఆయన ఎలాంటి వాడు అనేది ప్రశ్న. మనం ఉన్నాం, సరే నేనే ఉన్నాను, నేను మా తల్లిదండ్రులకి పుట్టాను. నేను ఎలాంటి వాడిని అంటే, మొదటి సంతానం కన్నా ఆదాము అవ్వలు, కయ్యూను హేబేలుని ఎలా కన్నారో అలా కనబడిన వాడిని. నో స్పెషలైజేషన్. నాకేం స్పెషలైజేషన్ ఏమీ లేదు. ఆదాము తప్ప, అవ్వ తప్ప మిగతా వాళ్ళందరూ ప్రభువైన యేసుక్రీస్తుతో సహా స్త్రీ చేత కనబడిన వాళ్ళే. ఆదాము అవ్వలు సృజించబడిన వాళ్ళు, మిగతా వాళ్ళు స్త్రీ గర్భాన జన్మించిన వాళ్ళు. కాబట్టి స్త్రీ గర్భాన జన్మించిన మిగతా జనులకి, స్త్రీ గర్భాన జన్మించిన యేసుక్రీస్తుకి వ్యత్యాసం ఉంది. అది బైబిల్ చెప్పేది. స్త్రీ గర్భాన జన్మించిన మనకుని, స్త్రీ గర్భాన జన్మించిన ఇశ్రాయేలుకి చాలా వ్యత్యాసం ఉంది. ఇశ్రాయేలులో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఇశ్రాయేలులో అద్భుతమైన పితరులు ఉన్నారు. వాళ్ళకి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లాంటి వాళ్ళు. వీళ్ళందరూ కనబడిన వాళ్ళే. గుర్తుపెట్టుకోవాలి. మానవ జన్మ అందరికి ఎలాగో అనుగ్రహించబడిందో, కయ్యూను హేబేలులాగా అలాగ అనుగ్రహించబడిన వాళ్ళే. కానీ యేసుక్రీస్తు స్పెషలైజేషన్. ఆయన మనలాంటి వాడు కాదు అని చెబుతూ కొత్త నిబంధన చట్టం ఉద్దేశమే ఉంది. అది గుర్తుపెట్టుకోవాలా. కొత్త నిబంధన చట్టం ఉద్దేశమే ఉంది. క్రీస్తు వారిలోనే ఎందుకు పుట్టవలసి వచ్చిందనేది
గ్రంథం ఏ సమాచారం చెప్పిందో మనం గుర్తించవలసిన వారే ఉన్నాం. అన్ని జనులు పుట్టకూడదా? ఇశ్రాయేలులో ఎందుకు పుట్టాలా? అన్ని జనులు ఉన్నారు కదా, వాళ్ళు పుట్టొచ్చు కదా. వాళ్ళు పుడతానికి కుదరదు. దేవుడు పాపాన్ని బంధించడానికి ఎలాగూ తన సంకల్పాన్ని కొనసాగించాడో జాగ్రత్తగా మనం చూడవలసిన వారు ఉన్నాం. నీవు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ ఉద్దేశం అని తెలియాలా? నీకు బైబిల్ ఉద్దేశం తెలియకపోతే నీకు అన్నిటికీ బైబిల్ రాదు. ఏదో తోటలో లోకంలో పాపం ఎంటర్ అయిన తర్వాత పాపాన్ని తీసివేసే విధానం కూడా దేవుడు అక్కడే పరిష్కారం చేసి తెలియజేశాడు. నీ సంతానమునకును ఆమె సంతానకు వైరం కలుగు చేద్దును అన్నప్పుడు ఆమె సంతానం క్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ఆమె సంతానంగా పుట్టే, అంటే స్త్రీ సంతానం నుంచి పుట్టే ఆ వ్యక్తి ఎలాంటి వాడో ఇశ్రాయేలు ఎరుగలేకపోయారు. అది వచ్చిన గొడవ ఏంటంటే ఇశ్రాయేలు ఎరుగలేకపోయారు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు క్యారెక్టర్ గురించి చెప్పుకుంటే రకరకాల వాళ్ళు రకరకాల పాలసీలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎవరు మత్స్యాకు వాళ్ళ పాలసీ రైట్, దాన్ని ఎవరో అనలేము. ఎందుకంటే భూమి మీద బైబిల్ విషయాల్లో ఎవరిని మనం సాటిస్ఫై చేయలేము. ఎందుకంటే ఎవరి కాళ్ళే ఉడుకు రక్త ఉద్రేకం కలిగిన వాళ్ళు తప్ప కూర్చొని ఆగి ఆలోచన చేసి నేను వెళ్ళే మార్గం కరెక్టా, పరలోకాన్ని తీసుకెళ్తుందా అని ఆలోచించే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే బైబిల్ సిస్టమ్ ఏం చెప్పిందో ఆ సిస్టంలోకి రానప్పుడు నీకు బైబిల్ అన్నిటికీ అర్థం కాదు. పాపాన్ని బంధించడానికి దేవుడు ఎలాగో మనుషుల్ని ఎన్నుకున్నాడు గుర్తెరగాల. అందుట్లో మెయిన్ థీమ్ ఎవరంటే అబ్రహాం. పాపాన్ని బంధించడానికి దేవుడు మెయిన్ థీమ్గా అబ్రహాంని ఎన్నుకొని అబ్రహాము సంతానంలో నుండి క్రీస్తును భూమి మీద తీయడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాం సంతానం అంటే ఎట్లా పడితే ఎట్లా కాదు. అబ్రహాం చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు వాగ్దాన సంబంధంగా నిబంధనను కొనసాగిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, నిబంధన సంబంధంగా వాగ్దానం కొనసాగిస్తూ ఉంటాడు. నిబంధన సంబంధంగా వాగ్దానం గుర్తుపెట్టుకోండి. నిబంధన చేసుకుంటా అంటే దాంట్లో ఒక వాగ్దానం ఉంటుంది. దేవుడు దాన్ని నెరవేర్చేవాడు అన్నాడు. కాబట్టి అబ్రహాం సంతానం నుండి క్రీస్తుని భూమి మీద తేయడానికి ఇష్టపడ్డాడు. అంటే గాడ్ హెడ్లో తనతో పాటు ఉన్న వర్డ్ ఆఫ్ గాడ్, అది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం. దేవుని వాక్యంగా మనకు పరిచయం చేయబడిన యేసుక్రీస్తుని భూమి మీద తీసుకురావాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. కాబట్టి భూమి మీద తీసుకురావడానికి దేవుడు నిశ్చయించుకున్నప్పుడు దేవుడు దానికి తగ్గ ప్లాన్స్ని ఎలా కొనసాగించడం మనం గుర్తెరగాల్సి ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ విషయాన్ని ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? ఆదిలో నిర్ణయించుకున్నాడా, అనాదిలో నిర్ణయించుకున్నాడా అనేది గుర్తెరగాల. బైబిల్కి ఆది అనాది అనే 2 పదాలు ఉంటాయి. ఆది అనేది సృష్టి కార్యక్రమానికి సంబంధించింది. అనాది సృష్టికి ముందు, బిఫోర్ ఆఫ్ ద ఫౌండేషన్ ఎన్నోసార్లు చెప్పాను, సృష్టికి ముందు సంబంధించింది. కాబట్టి యేసు క్రీస్తు ఆయన ఆదిలో వాడా అనాదిలో వాడా ముందు మనం చూడవలసిన వారు ఉన్నాం. వీరిలో పుట్టిన క్రీస్తు ఆదిలో వాడా అనాదిలో వాడా? అది బైబిల్ చెప్పిన సమాచారం ఏంటంటే అనాదిలో ఉన్నవాడు గుర్తుపెట్టుకోవాలి. ఉన్నవాడు అనే పదాన్ని తెలియదు. ఉన్నవాడు అంటే ఫరెవర్, అంటే నిత్యత్వం కలిగిన వాడు, అది అర్థం. అంటే సృష్టి ఏమీ లేనప్పుడు, భూమి ఆకాశాలు ఏమీ లేనప్పుడు క్రీస్తు గాడ్ హెడ్లో వన్ ఆఫ్ ద పర్సన్ అయి ఉన్నాడు. చాలామంది దీన్ని కూడా కించపరిచే వ్యక్తులు ఉన్నారు. దానికి మనం ఏం చేయలేము. ఎవరు ఎప్పుడైనా వాళ్ళకు ఉంటాయి. బైబిల్ ఏం చెప్పిందో దాన్ని చెప్పడమే ఉద్దేశం. కానీ
బైబిల్ చెప్పని ఉద్దేశం మనం చెప్పడానికి మనకు హక్కు లేదు. ఒకవేళ చెప్పితే ఆ కీడు నేను అనిపించుకుంటా. గుర్తుపెట్టుకోవాలా, బైబిల్ చెప్పని ఏ సమాచారమైనా నేను కనుక కావాలని బోధిస్తే బహు ఎక్కువ కీడు ఉంటుంది, బహు ఎక్కువ ఓకృత ఉంటుంది. దేవుని ఓకృత రుచి చూడటానికి నేను ఈ పిచ్చి మాటలు అడుగుతూ ఉంటాను అన్నమాట. గుర్తుపెట్టుకోవాలా, ఎందుకంటే బైబిల్ చెప్పని సమాచారం చెప్పేవాడు ఎవడైనా సరే వాడు మేలును అనిపించేవాడు కాదు, కీడును అనిపించేవాడే. మనం బైబిల్ పట్టుకొని చెప్పాలనుకున్నప్పుడు దేవుని ఉద్దేశం మీద చెప్పగలిగితేనే దాని గురించి ఆలోచించాలి, లేదా దాని గురించి మాట్లాడకూడదు. కాబట్టి యేసు అనే ఆయన గురించిన విషయము యోధా జాతికి ఎలాంటి సమస్య లేదు. యేసు అని పేరు కలిగిన వ్యక్తితో యోధా జాతికి ఎలాంటి సమస్య లేదు. గుర్తుపెట్టుకుని ఈ పాయింట్. మొదటి శతాబ్దంలో ఆ యేసే క్రీస్తు అనే మాటకాడే వాళ్ళ సమస్య ఉంది. ఫస్ట్ పాయింట్, యేసు అనే ఆయన గురించి ఎలాంటి సమస్య లేదు. యేసు అని ఆయనగా అంగీకరిస్తారు. వాళ్ళు ఏమని అంగీకరిస్తారు? యేసుకు మరియమ్మ కుమారుడిలాగా అంగీకరిస్తారు. అది వాళ్ళు అంగీకరించే విధానం. దాంట్లో ఎలాంటి సమస్య లేదు. కానీ ఈయన క్రీస్తు అనే కాడే వాళ్ళు ఒప్పుకోరు. గుర్తుపెట్టుకోవాలి, ఈయన క్రీస్తు అంటే అంగీకరించిన వాళ్ళు. ఇది మొదటి శతాబ్దంలో జరిగిన సంభాషణ. అంత మట్టుకే వాళ్ళకి తెలుసు. కానీ అసలు క్రీస్తు అనే ఆయన ఎక్కడ వాడు? మనలాంటి వాడా, మనలాంటి వాడు కాడు అనే విషయం వాళ్ళకి అర్థం కాలేదు. ఇశ్రాయేల్ జనం మనలాంటి వాడా, మనలాంటి వాడు కాడు అనేది ఇశ్రాయేల్ జనులకు తెలియదు. దేవుడు వాళ్ళ చేత చెప్పించాలని ఉద్దేశం పుట్ల. దేవుడు పరిశుద్ధులు నీతిమంతుల చేత దాన్ని వ్రాయించాలని నిశ్చయించుకున్నాడు క్రీస్తు గురించి. ఆయన గాడ్ హెడ్లో వన్ ఆఫ్ ద పర్సన్, అంటే తండ్రి అయిన దేవునితో పాటు యేసు దేవుడుగా ఉన్నవాడు. ఇది బైబిల్ చెప్పిన సమాచారం. మీరు బైబిల్ చదవాలనుకున్నప్పుడు బైబిల్ ఉద్దేశము ఏం తెలియజేసిందో దాని ప్రకారం మనం వెళ్ళాలా. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఇది సుప్రీం అంటే ఆయనకి మించిన పవర్ ఇంకోటి లేదు. అండ్ మనం చెబితే అది తప్పు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు ఆయన చెప్పిన నా తండ్రి నాకంటే గొప్పవాడు. గుర్తుపెట్టుకోవాలా, నాకంటే గొప్పవాడు. అంటే గాడ్ హెడ్లో ఉన్న ఎవరినైతే తండ్రి అన్నాడో ఆయన సుప్రీం అనే పదాన్ని ప్రభువుని యేసుక్రీస్తు తన నోటితో మాట్లాడాడు. ఎవరైతే సుప్రీం అని పిలువబడ్డాడో ఆయన యేసుక్రీస్తుని సుప్రీం అనలా. గుర్తుపెట్టుకోవాలా, యేసుక్రీస్తుని దేవుడు అని మాత్రం రాయించాడు. అది తండ్రి అని దేవుడు రాయించాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే ఎందుకు రాయించాడంటే, ఓ మానవ జాతి, మీ కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టిన ఆయన మీలాంటి మానవుడు కాదు. ఆయన గాడ్ హెడ్లో వన్ ఆఫ్ ద పర్సన్. ఆయన దేవుడుగా ఉన్న ఆయన భూమి మీదకి వచ్చి శరీరం దాల్చి మీ కొరకు ప్రాణం పెట్టాడు. మీరు ఆ విషయాన్ని గుర్తెరగాల. కాబట్టి మీరు ఏమని విశ్వసించాలంటే ఆయన భూమి మీద దేవుని కుమారుడు విశ్వసించాలి. ఆయన దేవుడు కానీ తండ్రి దేవుడు కాదు. దేవుడు భూమి మీదకి వచ్చి మానవ జాతి కొరకు ప్రాణం పెడతానికి జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడినవాడు. అది నిర్ణయించబడినవాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడ్డాడంటే అంటే సృష్టి ఏమి లేనప్పుడే గాడ్ హెడ్లో తండ్రి అయిన దేవునితో పాటు ఉన్నవాడనే కదా అర్థం. ఒకవేళ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు కానివాడైతే బైబిల్ ఆ మాట రాయడానికి ఛాన్స్ ఉండదు. బైబిల్లో ఆ మాట రాశాడు కాబట్టి ఓహో క్రీస్తు సృష్టి కార్యక్రమం ఏమీ లేకముందే ఉన్నవాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సృష్టి కార్యక్రమం ఏమీ లేకముందే గాడ్ హెడ్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1 జగత్తు పునాది ముందుకే ఉన్నవాడు అనే దానికోసం 20 వచనం మొదట అధ్యాయం. ఆయన అంటే యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ అదనమాట.
జగత్తుకు పునాదులు లేవు, ఇంకా ఏమీ లేనప్పుడే క్రీస్తు నియమింపడ్డాడు మానవ జాతి కొరకు మరణించటం. జగత్తుకు పునాది వేయబడక మునిపే నియమింపడ్డంటే ఉంటే నియమింపడతాడు కదా, లేకపోతే నియమింపడ్డు కదా. జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తు అద్వితీయ దేవుని దగ్గర ఉన్నాడా లేదా, ఇది ప్రశ్న. అద్వితీయ దేవుని దగ్గర ఉన్నాడా లేదా ప్రశ్న. పేతురు చెబితే పేతురేదో రాశాడులేండి ఆయన అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు తన నోటితో తానే చెప్పాడు ఆ విషయాన్ని. నేను జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాను అని చెప్పాడు. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 1వ వచనం చదువుతాం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్టను, తండ్రి నా గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, అద్వితీయుడు అంటే ద్వితీయం ఉండదు, ఇంకొకడు మారడు, ఇంకొక దేవుడని ఆయన అన్ని పెత్తనం చేయడు. దాని అర్థం అద్వితీయుడు అంటే సుప్రీం. అద్వితీయుడు అంటే ద్వితీయం లేనివాడు దేవుడు, గుర్తుపెట్టుకోవాలా. ప్రభుని యేసుక్రీస్తు అద్వితీయుడు అన్నాడు. అంటే ద్వితీయం లేదు ఆయనకి, ఓన్ పొటెంటెంట్ అంటారు దాన్ని. అంటే అధికారం కానీ ఏదైనా ఉంటే ఆయన నుంచి పాస్ అవుతుంది, దాని అర్థం. ఈ మాట మనం చెప్పుకుంటే చెల్లుబాటు కాదు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు అద్వితీయ సత్యదేవుడే నిన్నును, అది నిన్ను, నువ్వు ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోవాలా. నువ్వు అద్వితీయ సత్యదేవుడివి, ద్వితీయం ఉండదు. అద్వితీయ సత్యదేవుడు అనే మాట ప్రభు యేసుక్రీస్తు ఇప్పుడు అర్థం కాదు, ప్రవచనాల్లో కూడా వాడాడు. విషయం ఏంటంటే అది ఎవరినో వాడారనే విషయం మనం గుర్తెరగాల. ఇది ఇలా ఉంచండి. అద్వితీయ సత్యదేవునికి కీర్తనలు 31. ఇది ప్రవచనంలో ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటాడు. మొదటి వచనం, యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడ నీకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపము, నాకు నీ చెవియొగ్గులను త్వరగా విడిపించము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారంగా ఇల్లుగాను, నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు, నా ఆశ్రయదుర్గం నీవే. నన్ను చిక్కించుకున్నట్టుకే శత్రువుడు రహస్యంగా ఒడ్డిన వల్లను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ప్రభు యేసుక్రీస్తు కల్వరిశిల్లో మాట్లాడిన చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఓహో, ఎవరైతే అద్వితీయ సత్య యేసుక్రీస్తు ఆకాశం వైపు తండ్రి అన్నాడో, ఎవరినైతే అద్వితీయ సత్యదేవుడు అన్నాడో, అలాంటి వాని చేతికి బై హ్యాండ్ అంటే పవర్స్ సుప్రీం. అంటే ఆత్మలకి సుప్రీం ఎవరైతే ఉంటారో గుర్తుపెట్టుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఆత్మలకు సుప్రీం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. మీరు హెబ్రీ పత్రిక అని ఉంటుంది, ఆత్మలకు తండ్రి అయిన దేవుని వాడికి మీకు భయపడగలవా అన్నాడు. ఆయనకి చేతికి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. అంటే అండర్ కంట్రోల్, నీ కంట్రోల్లో ఉంటాడు నేను అర్థం అనమాట. నీ కంట్రోల్ ఉంటాడు అన్న తర్వాత ఏంటంటే, నా ఆత్మను నీ చేతికి అప్పగించను, యెహోవా సత్యదేవ. అది ఒకవేళ ఆ మాట కనుక ప్రభు యేసుక్రీస్తు వాడకపోతే ధర్మశాస్త్రం కింద ఆయన పాపం చేసిన వాడు అవుతాడు, గుర్తుపెట్టుకోవాలా. ధర్మశాస్త్ర సంబంధంగా ఆయన ఆ మాట వాడిపోతే, యెహోవా సత్యదేవని వాడపోతే ధర్మశాస్త్ర సంబంధంగా దేవుణ్ణి ధిక్కరించిన వాడు అవుతాడు. నేను తప్ప మీరు ఒక దేవుడు, నేను యెహోవా, నేను తప్ప మీకు ఒక దేవుడు ఉండకూడదు అనేది ఇశ్రాయేలు రాజ్యాంగ చట్టంలో పుట్టినవాడు, వీరిలో పుట్టిన వారిలో పుట్టినప్పుడు ఏం చేయాలో ఆయన తెలుసు. అది మెయిన్ పట్ల ఆయన తెలుసు. కాబట్టి ఆయన పేరు యెహోవా సత్యదేవ అన్నాడు ప్రభు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు అబద్ధం ఆడా? కాబట్టి అద్వితీయ సత్యదేవుడు అన్నప్పుడు అన్నంటే అప్పుడు మళ్ళీ వస్తున్నాను అక్కడికి. అద్వితీయ సత్యదేవుడు నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తు నిరుటి నిత్యం చేటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి నిర్మలుతుంది. తండ్రి లోకము పుట్టక మునిపే అదనమాట నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో. కాబట్టి క్రీస్తు
గాడ్ హెడ్ మహిమలో వన్ ఆఫ్ ద పర్సన్. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఏ కబుర్లు చెప్పినా, ఈ మధ్య చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఒక బ్యాచ్ బయలుదేరింది, యేసుక్రీస్తు దేవుడు కాదండి. ఎంతమంది దేవుళ్ళు ఉంటారు మనకి? దేవుడు ఒక్కడన్నాడు కదా. దేవుడు ఒక్కడైనప్పుడు ఒక్క ఆయన ఉంటాడు, ఈయన అట్టవుతాడు మళ్ళా, ఆయన అట్టవుతాడు మళ్ళీ అని వాదన పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. బైబిల్ ఏమి చెప్పిందో దాని సిస్టంలోకి నువ్వు వెళ్ళలేనప్పుడు నీకు అన్నటికీ బైబిల్ అర్థం కాదు. బైబిల్ పరిచయ విధానం ఎలా ఉందో ఇది అద్భుతమైన సాహిత్యం బైబిల్. నువ్వు చదివేటప్పుడు సిస్టమేటిక్ చదవాలా, ఏదో పైన రొల్లుకుంటే అంతే కాదు. అనలైజ్ చేసినప్పుడు ఆ వర్డ్ని ఎలాగైనా, వీరిలో పుట్టినంటే వీరిలో పుట్టిన మాయకంగా సరిపోయిందా? వారిలో ఎందుకు పుట్టారా అని మనం అడగలేమా? వారిలో ఎందుకు పుట్టాలో గ్రంథం చెప్పింది. మెయిన్ పాయింట్, గ్రంథం చెప్పింది. దేవుడు తన చిత్తాన్ని ఎలాగ జరిగించాడో గ్రంథం చెప్పినప్పుడు వారిలో పుట్టించాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకో, ఎందుకంటే వాళ్ళతో నాకు టైఅప్ ఉంది. అంటే నేను వాగ్దానం చేశాను, వాళ్ళతో నిబంధన చేసుకున్నాను. నిబంధన ప్రకారంగా గాడ్ హెడ్లో ఉన్న వర్డ్ ఆఫ్ ద గాడ్ భూమి మీదకి రావాల్సి వచ్చింది అని దేవుడు రాయించాడు. గుర్తుపెట్టుకో. కాబట్టి క్రీస్తు అనాది సంబంధించిన వ్యక్తి. అనాది సంబంధించిన వ్యక్తి అంటే గాడ్ హెడ్లో వన్ పర్సన్ అయి ఉంటాడు. వన్ పర్సన్గా ఎలాగున్నాడు? దేవుడుగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ చాలా అద్భుతంగా పరిచయం చేయబడింది. దేవుడు వేరు, తండ్రి అయిన దేవుడు వేరు. మీరు ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు ఆ వ్యత్యాసాన్ని గమనించాలా. దేవుడు అనే పదం వేరు, తండ్రి అయిన దేవుడు వేరు. తండ్రి అయిన దేవుడు అనేది డివినిటీలో సూపర్ అని చెప్పాడు. సుప్రీం అని, అద్వితీయుడు అని చెప్పాడు గ్రంథం. ఈ మాట నేను చెబితే మీరు పొళ్ళు కొరకొచ్చు, సమాజం పొళ్ళు కొరకొచ్చు. అంటే ప్రభువు యేసుక్రీస్తు అబద్ధం చెప్పాడా? ఇది మెయిన్ పాయింట్. బేసికల్గా ప్రభువు యేసుక్రీస్తు ఆ మాట చెప్పలేదు అనుకో, ప్రభువు యేసుక్రీస్తు ధర్మశాస్త్రం కింద పాపం చేసినాడు అవుతాడు. ధర్మశాస్త్రం కింద పాపం చేస్తుంది. ధర్మశాస్త్రంలో చట్టం ఉంది. ఆ చట్టంలో వాళ్ళు అబ్రహాం దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడిని, నేను మీ పితరుల దేవుడు యెహోవా అని పరిచయం చేసుకున్నప్పుడు యేసు ప్రభు దాన్ని దాటి వెళ్తానికి లేదు ఛాన్స్. అదనమాట. బైబిల్ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే నువ్వు ఆత్మ సంబంధమైన స్థితి కలిగి ఆత్మ సంబంధంగా చదివితే నీకు బైబిల్ అర్థం కాదు. కానీ లేకపోతే అర్థం కాదని బైబిల్ స్టేట్మెంట్ ఏం చదివించింది, అందరూ ఎందుకు ఈ జ్ఞానం లేదు అని చెప్పిన తర్వాత ఎందుకు లేదు దేవా అని అంటానికి నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేవాడు అవుతావు అని గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఎందుకు జ్ఞానం లేదు వదిలేసి అన్నాడు. అందరూ ఏంటంటే కొందరు ఎందుకు ఈ జ్ఞానాన్ని పెట్టాడు దేవుడు. ఆ కొందరు ఎత్తుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. ఎత్తుకోవాల్సిన కాబట్టి యేసుక్రీస్తు అనాదిలో ఉన్న వ్యక్తి, ఏ పర్సన్ అనేది, ఆ పర్సన్ ఎలా ఉన్నాడు? దేవుడుగా ఉన్నాడు అని చెప్పాడు గ్రంథం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను అంటే క్రియేట్ చేయబడినవాడు కాదు. వాక్యం ఎక్కడ ఉన్నాడు? వాక్యము దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద అన్నప్పుడు ఎలోహిం వాడాడు, ఎలోహిములో ఉన్నాడు. అది అర్థం. అక్కడ దేవుని అని సింగులర్ ఉంది, కానీ మనకి ఇంగ్లీష్లో గాడ్ అని సింగులర్ ఉంది, కానీ ఫ్లోరల్ లాంగ్వేజ్ వాడబడింది. దేవుని యొద్ద ఉన్న ఎలోహిములో ఉన్న వ్యక్తి, ఎలోహిములో ఉన్న వ్యక్తి అంటే సుప్రీం ఆఫ్ ద గాడ్ ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు అని అర్థం అనమాట. సుప్రీం గాడ్కి ఒక పొజిషను, మామూలు పొజిషన్ ఇవ్వాల. ఎలోహిములో సుప్రీం అని మనం ఎవరిని కూడా ఆయన దగ్గర ఉన్నాడు అని చెప్పింది. ఎలోహిము దేవుని యొద్ద ఉండెను. ఎలాగున్నాడు? వాక్యమైన ఆయన ఎలాగున్నాడు? దేవుడే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడే ఉండెను. ఆయన మళ్ళా నువ్వు పొరపాటు పడుతున్నావు. ఆయన అంటే యేసుక్రీస్తు. ఆదియందు దేవుని యొద్ద ఉండెను అంటే నువ్వు దేవుడు అని ఎవరిని పిలుచుకుంటున్నావు? ఆయన యొద్ద ఉన్నాడు అని చెప్పాడు ఎలోహిములో. కాబట్టి యేసుక్రీస్తు గాడ్ హెడ్లో వన్ ఆఫ్ ద పర్సన్. నువ్వు అవునన్నా కాదన్నా, ఇది అపోస్తుల స్టేట్మెంట్. ఇది రాయటానికి అపోస్తుడు యోహానుకి 60 సంవత్సరాలు పట్టింది. రమారమి 60 సంవత్సరాలు అంటే యేసు ప్రభుతో క్రీస్తు శకం మన
కౌంటింగ్ ప్రకారం 30లో ప్రభుని లేక 33.5 సంవత్సరంలో సహవాసం చేసిన అపోస్తలుడైన యోహాను క్రీస్తు శకం మొదటి శతాబ్దం 90లో యోహాను సువార్త రాశాడు. అప్పుడు యోహాను సువార్త రాసేటప్పుడు నాస్టిజం ఎక్కువగా ఉంది. నాస్టిజం వాళ్ళు దేవుడుగా ఉన్న ఆయన మానవ జాతిలో మనుషుల మధ్య నివసించడానికి ఛాన్స్ లేదు, అంటే అపరిశుద్ధుల మనుషుల మధ్య పరిశుద్ధులు నివసించడానికి ఛాన్స్ లేదు, ఎలా ఉంటుంది అనేది ఒక వాదన. ఒకవేళ ఉంటే వాళ్ళు దేవుడు ఒప్పుకోరు. ఒకవేళ ఉంటే దేవుడు అనేది ఉంటే మనం అపరిశుద్ధులం కదా, మనం పాపులం కదా, పాపులైన మధ్య పరిశుద్ధులైన దేవుడు ఎలా ఉంటాడు అనేదా. కానీ గ్రంథం ఏం చెప్పిందంటే వాళ్ళు చట్టం ప్రకారం చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు. చట్టం ఉంది, ఇశ్రాయేల్ రాజ్యానికి చట్టం ఉంది. చట్టం బయట వాళ్ళు నాస్తిజం కలిగిన వాళ్ళు నాస్తికులు, చట్టం లోపల వాళ్ళు ఇశ్రాయేలు, చట్టం వెలుపుల వాడు నాస్తిజం కలిగిన వాడు అన్ని జనులు. కాబట్టి అన్ని జనులకేం తెలిసింది ఆ విషయాన్ని? ఎందుకంటే వాళ్ళకి ప్రవచనాలు లేవు కదా, వాళ్ళకి వాగ్దానాలు లేవు కదా, వాళ్ళకి నిబంధనలు లేవు కదా. కాబట్టి సమాచారం నిబంధన కలిగిన జనులకు ఇచ్చాడు, గుర్తుపెట్టుకోవాలా. దేవుడు అక్కడక్కడ ఇసిరేసుకుంటూ ఒక ఆయన వస్తాడు అంటున్నాడు. కానీ వచ్చే ఆయన ఎక్కడి నుంచి వస్తాడో చెప్పలేదు. మెయిన్ పాయింట్, వచ్చే ఆయన ఎక్కడి నుంచి వస్తాడో చెప్ప వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల ఏం జరిగిందంటే ఆయన్ని మనలాగా మానవమతుడు అనుకున్నాడు. ఆయన మరణం తర్వాత, ఆయన మృతి నుంచి లేపబడిన తర్వాత తండ్రి అయిన దేవుడు స్వయంగా ఆయన మీలాంటి వాడు కాదు అని చెప్పడం కోసం యేసుక్రీస్తు గాడ్ హెడ్లో వన్ ఆఫ్ ద పర్సన్, దేవుడు అని రాయించాడు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు తండ్రి అయిన దేవునికి బైబిల్ వ్యత్యాసం ఉంది. ఆ లాజికల్ పాయింట్ని నువ్వు గుర్తించాలా. దేవుడు అనేదాన్ని తండ్రి అయిన దేవునికి వ్యత్యాసం ఉంది. దేవుడు అనే పదం యేసుక్రీస్తుకి ఎలా వాడబడిందో పరిశుద్ధాత్మ కూడా దేవుడు అని వాడబడింది. ఎ స్పిరిట్ ఆఫ్ ద గాడ్, దేవుని ఆత్మ. ఏ వర్డ్ ఆఫ్ ద గాడ్, దేవుని వాక్యం, గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫాదర్ ఆఫ్ ద గాడ్, తండ్రి అయిన దేవుడు అని వాడబడింది. వర్డ్ ఆఫ్ ద గాడ్ అని ఆయన ఏం చేశాడంటే అనాదిలో దేవుని సంకల్పంలో ఏదైతే నిర్ణయించుకున్నారో దాని ప్రకారము మహిమను వదిలి, గాడ్ హెడ్ను వదిలి భూమి మీద రావడానికి ఇష్టపడ్డాడు. ఆ విషయాన్ని మీకు ఆయన 2వ వచనం, ఆదియందు దేవుని యొద్దను సమస్తం ఆయన మూలం కలిగి ఉండేది ఆయన లేకుండా క్రీస్తు లేకుండా కలగలేదు అన్నాడు. దేవుడు ఆయనలో జీవం పెట్టును. ఈ జీవం అనేది మనుషులకు రావాలా. కాబట్టి క్రీస్తులో జీవం ఉంది. ఆ జీవం నరుడు పోగొట్టుకున్నప్పుడు అనుగ్రహించడానికి భూమి మీదకి వచ్చాడు క్రీస్తు, గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే జీవం లేని మనుషులను జీవంపు చేయడానికి వచ్చాడు. అది మెయిన్ పాయింట్ బేసికల్గా. కాబట్టి ఆయన జీవం ఉంది కాబట్టి ఈ జీవం తిరిగి మానవ జాతికి మళ్ళీ అనుగ్రహించడం కోసం దేవుడు ఏం చేశాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తుని మానవ జాతి కొరకు నిర్ణయించాడు. ఆ విషయాన్ని 14వ వచనం అన్నాడు. ఆ వాక్యము అంటే పైన ఏ వాక్యాన్ని గురించి చెప్పాడో గుర్తుపెట్టుకోవాలంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దను, వాక్యం దేవుడు ఉన్నాడు. ఎవని గురించి అయితే చెప్పాడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఓహో, దేవుడుగా ఉన్న ఆయన శరీరం దాల్చాడు అన్నమాట. దేవుని దాల్చాడు అంటే గాడ్ హెడ్లో తండ్రి అయిన దేవునితో పాటు దేవుడుగా ఉన్న క్రీస్తు, వర్డ్ ఆఫ్ ద గాడ్ అయిన క్రీస్తు శరీరం దాల్చాడు. శరీరం దాల్చడం అంటే ఎట్టబడితే అట్ట దాల్చితే సరిపోయిద్దా? దేవుడు శరీరం దాల్చి ఎట్టగట్ట వచ్చింది. ఒక ఆయన ఒకసారి ఒక చిన్న వాదన పెట్టుకున్నాడు. వాదన ఏంటంటే మెల్కీసెదెకు యేసుక్రీస్తు అయి ఉన్నాడు అన్నాడు. నేను అన్నాను మెల్కీసెదెకు యేసుక్రీస్తు కాదు అన్నా. అంటే ఎందుకు కాదు అన్నాడు. మెల్కీసెదెకు యేసుక్రీస్తు అట్టవుతాడు? హఠాత్తుగా శరీరం దాల్చి రావడానికి ఛాన్స్ ఏది ఉంది? హఠాత్తుగా శరీరం దాల్చి రావడానికి ఛాన్స్ లేదు, గుర్తుపెట్టుకోవాలి. దేవత్వంలో తండ్రి ఎంతో పాటు దేవుడు ఉన్న క్రీస్తు శరీరం దాల్చి రావాలంటే సిస్టమ్ ఉంది. అంటే అబ్రహాం చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అబ్రహాం సంతానంలో పుట్టాలి ఆయన. అది మెయిన్ పాయింట్. ఎందుకంటే ధర్మశాస్త్రం వాళ్ళకు అనుగ్రహించబడింది
కాబట్టి ధర్మశాస్త్రం కలిగిన జనులు, ధర్మశాస్త్రం లేని జనులు ఉన్నప్పుడు ధర్మశాస్త్రం కలిగిన జనుల్ని పవిత్రులు చేయడానికి దేవుడు ఒక విధానాన్ని ఏర్పరిచాడు. ఆ విధానం ప్రకారము బలులు పెట్టాడు. ఆ బలుల సంబంధంగా వాళ్ళు పరిశుద్ధులను, నిర్దోషులు, నీతిమంతులు తెచ్చబడతారు దేవుని సముఖానికి వచ్చేవాళ్ళు. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో వాళ్ళు జీవం కలిగిన వాళ్ళు నీతిమంతులే ఉంటారు. కానీ ధర్మశాస్త్ర సంబంధంగా పరిశుద్ధులు తీర్చే హక్కు ధర్మశాస్త్రానికి లేదు. ధర్మశాస్త్రానికి అంటే ధర్మశాస్త్రానికి జీవం అంటే పరిశుద్ధులకు తీర్చబడ్డ అంటే జీవం కలిగి ఉండాలని అర్థం. కానీ ఆ జీవం ఎక్కడుంది? ఎలోహిములో వర్డ్ ఆఫ్ గాడ్ అని ఆయన దగ్గర పెట్టాడు. గుర్తుపెట్టుకోవాలి, ఆ జీవము ఆయనలో ఉండేను. అదనమాట, ఆయనలో ఉంది. ఆయనలో ఏంటంటే ఆయన వచ్చి భూమి మీదకి వచ్చి జీవింపు చేయాల్సిన బాధ్యత ఉంది. అందువల్ల జగత్త పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడి. కానీ ఎందుకు నియమింపడ్డాడు? ఆయన మరణిస్తే ఆయన మరణం ఏం చేసిందంటే మానవ జాతానికి జీవాన్ని ప్రసాదించింది. కాబట్టి ఆయన మరణం ఎట్టబడితే అట్ట కుదరదు కదా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే జీవం కలిగిన యేసును అంటే వర్డ్ ఆఫ్ గాడ్ అయిన ఆయన్ని శరీరం దాల్చి భూమి మీద పంపించాలని నిర్ణయించాడు అనమాట. శరీరం దాల్చి. కాబట్టి శరీరం దాల్చి భూమి మీద ఎవరిలోకి రావాలి? అన్ని జనుల్లోకా, ఇశ్రాయేలులోకా? ఇది ప్రశ్న. కాబట్టి అన్ని జనులకు అయితే కుదరదు. ఎందుకంటే అన్ని జనులకు దేవుడు లేనివారు. అన్ని జనులకు ఏమి లేదు, అర్చనాచారాలు, నిబంధనలు, వాగ్దానాలు ఏమీ లేవు. కాబట్టి వాళ్ళకి వస్తే చల్లదు. కాబట్టి ఇప్పుడు ఎవరిలోకి రావాలి? ఇశ్రాయేల్లోకి రావాలా? కాబట్టి ఇశ్రాయేల్లోకి వర్డ్ ఆఫ్ గాడ్ అయిన పుడతం కోసం ఏం చేశాడంటే నిబంధన సంబంధంగా ప్రవచనాలు రాసుకుంటూ దేవుడు వెళ్ళి ప్రవచనాల ప్రకారం క్రీస్తు భూమి మీదకి రావాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ప్రవచనాల ప్రకారం భూమి మీద ఎందుకు రావాలని నిర్ణయించుకున్నాడు? మనం మొదట అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? నీ సంతానముకును ఆమె సంతానకు వైరం కలుగు చేయుదును అన్నాడు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు దేహం ధరించడానికి భూమి మీద ఏదో ఒక గర్భాన్ని జన్మించాల్సిందే కంపల్సరీగా. ఇలా ఏదో ఒక గర్భాన్ని జన్మించడం అంటే దేవుడు ఇష్టపడక ఒక సిస్టాన్ని పెట్టి ఏం చేశాడంటే ఇశ్రాయేలు జనులు ఎన్నుకొని ఆ జనులకు ధర్మశాస్త్రం ఇచ్చి ధర్మశాస్త్ర సంబంధంగా మీరు నా జనులు, ఈ సిస్టమ్ ప్రకారం మీరు నడవండి, ఈ సిస్టమ్ ప్రకారం బయలర్పించండి, మిమ్మల్ని పరిశుద్ధులుగా నిర్దోషంగా తీరుస్తని ఇశ్రాయేలు జనులు చెప్పాడు. అందువలన ఆ జనుల్లో క్రీస్తు పుట్టవలసి వచ్చింది. అది కారణం, మెయిన్ పాయింట్. బేసికల్గా శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టును. పుట్టడానికి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియాలి కదా మనకి. పిలుపులు రాసిన పత్రిక, పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడండి. అంటే గాడ్ హెడ్లో ఉన్న ముగ్గురు కీర్తులకి ఎలాంటి స్వరూపం ఉందో అలాంటి స్వరూపం అక్కడ మళ్ళీ ఎలోహిం వాడాడు. గుర్తుపెట్టుకోవాలా. ఎలోహింలో ఎలాంటి స్వరూపం అంటే తండ్రి దేవునికి ఎలాంటి స్వరూపం ఉందో, పరిశుద్ధాత్ముడికి ఎలాంటి స్వరూపం ఉందో, క్రీస్తుకి ఎలాంటి స్వరూపం ఉంది. గుర్తుపెట్టుకోవాలి. అందువలన మనకి ఆదికాండం 1:26 మన స్వరూపం అందు మన పోలి చొప్పున నరులు చేయుదుము అనే మాట వాడాడు. గుర్తుపెట్టుకోవాలా. మన స్వరూపం అందు దేవుడని గుర్తుపెట్టుకోవాలా. ఆదికాండం 1:26 దేవుడని ఎలోహిం వాడతాడు. అక్కడ ఎలోహిం వాడి ఎలోహింలో ఒక వ్యక్తి వన్ ఆఫ్ ద పర్సన్ మాట్లాడుతున్నట్టుగా మన స్వరూపం అందు మన పోలికి చొప్పు నరులు చేయుదుము అని మాట్లాడే ఒక వ్యక్తిగా క్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడు. ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడే ఉంది. అంటే ఇప్పుడు అర్థం ఏంటి అంటే గాడ్ హెడ్లో ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్ అని అర్థం అనమాట. అంటే గాడ్ హెడ్లో ఉన్నాడంటే దేవుడుగా ఉన్నవాడు అని అర్థం అనమాట. వాస్తవానికి ఇశ్రాయేలుకి దేవుడు అనేది తండ్రి దేవుడికి అనేది వ్యత్యాసం అర్థం కాల. గుర్తుపెట్టుకోవాలా. వ్యత్యాసం అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదంటే దాని దేవుడు చెప్పాడు వాళ్ళ కళ్ళు మూసేసాను అన్నాడు. ఒకటే మొక్క వాళ్ళ కళ్ళు మూసాను, వాళ్ళ చెవులు మూసాను, వాళ్ళ హృదయం కొవ్వింది. అసలు ఈ విషయం చెప్పాలని నాకు ఉద్దేశం లేదు వాళ్ళకన్నాడు. నేను పాట దేవుడు ఆ మాట అన్న తర్వాత మనం మాట్లాడటానికి ఛాన్స్ లేదు. కాబట్టి మీకు రోమిలు రాసిన పత్రిక మీరు చదువుకోండి. ఇంటికి 9వ అధ్యాయం ఉంటుంది, చదువుకోండి. 9వ అధ్యాయంలో యెషయా ప్రవచనాన్ని గురించి చెప్పాడు. వాళ్ళ హృదయం కఠినమాయను అని. కఠినమాయను కాబట్టి కఠినమైనానికి దేవుని గురించిన సంగతులు తెలియదు. కాబట్టి ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి అన్న తర్వాత
దేవునితో సమానంగా ఉండుట అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. మన పరిచయం పరలోకం ముందున్న మా తండ్రి అన్నట్టు యేసుక్రీస్తు. అయ్యా తండ్రి ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. అయ్యా తండ్రి ఏమని పిలుస్తావు? ఆయన ద్వితీయ సత్యదేవుడిని పిలుస్తా నేను. మనం యేసుక్రీస్తుని అడిగామనుకో, అయ్యా తండ్రి ఎక్కడ ఉంటాడు అని అడిగామనుకో, అయ్యా అంటే తండ్రిని కదా అర్థం, గౌరవ పదంగా వాడి సర్ అనే పదాన్ని అర్థం. మనం ప్రభుని యేసుక్రీస్తు మనం తండ్రి ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు అన్నాడు. పరలోకం ముందు మా తండ్రి. ఆ తండ్రిని నువ్వేమన్నా సంబోధిస్తావు? ఆయన అద్వితీయ సత్యుడని సంబోధిస్తాను. కంటే మాట ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి. దేవునితో సమానంగా అంటే ఏ దేవుడు మానవ జాతికి అని చెప్పున ఆ దేవునితో సమానంగా అంటే పరలోకంలో అంటే దేవుడు ఎలాగ మహిమలో ఉన్నాడు అలాగ మహిమలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ మహిమలో ఉన్నాడు. దేవుడు ఎలాంటి స్వరూపం కలిగి ఉన్నాడు? క్రీస్తు ఎలాంటి స్వరూపం కలిగి ఉన్నాడు. దేవుడు ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు? క్రీస్తు ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు. అదే పరలోకంలో ఉండుట. విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఎందుకు విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు? జగత్తు పునాది వేయబడక మునిపే అగ్రిమెంట్లో సైన్ చేసాడు ప్రభు యేసుక్రీస్తు. నేను మానవ జాతి కొరకు ప్రాణం పెడతాను, మానవ జాతి కొరకు రక్తం చిందిస్తాను, మానవ జాతిని నా రక్తం పెట్టి కొని కడిగి పరలోకాన్ని తీసుకొస్తాననే దాని మీద అగ్రిమెంట్ బాండ్లో సైన్ పెట్టాడు. గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి ఏంటంటే బైబిల్ అంటే చెప్పేది ఏంటంటే మనంతా మనం పరలోకానికి వెళ్ళలేము. గుర్తుపెట్టుకోండి. పరలోకం నుండి వచ్చిన ఒక వ్యక్తి అయితే మనం తీసుకెళ్ళాలి. కానీ పరలోకానికి భూమి మీద మానవ జాతి కంటే సృజించబడిన మనుషుడు ఆదాము అవ్వల చేత అవదాము పుట్టిన సంతానం ఎవరు పరలోకాన్ని తీసుకెళ్ళలేరు. హైలీ ఇంపాసిబుల్. అందువల్ల దేవుడు ఆ విషయం గుర్తుపెట్టుకొని క్రీస్తుని భూమి మీద పంపించడానికి జగత్తు పునాది వేయబడకముందు నిర్ణయించాడు. నిర్ణయించాడు. మనం పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తు లేనిదే మనం కాదు. ఆదాము నుండి భూమి అంతం వరకు ఎంతమంది ఉన్నారో ఎవరైనా పరలోకం వెళ్ళాలంటే క్రీస్తే మార్గమే ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తే మార్గమే. అందువల్ల అగ్రిమెంట్ బాండ్ సంతకం పెడుతున్నప్పుడే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డానికి క్రీస్తు. కాబట్టి నియమింపబడినప్పుడు ఎప్పుడు పంపించాలనేది ఎప్పుడు రావాలనేది క్రీస్తు సంబంధించింది కాదు. గుర్తుపెట్టుకోవాలి. నేను అగ్రిమెంట్లో సంతకం పెట్టాను కాబట్టి నేను వెళ్తే బాగుండిద్దే భూమి మీదకి అని యేసుక్రీస్తు అంటానికి ఛాన్స్ లేదు. ఆయనకు ఆ మాట లేదు. ఆ మాట హక్కు లేదు. గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే సంకల్పం చేసిన దేవుడు అనే పదాన్ని మానవ జాతి వాడాలన్నప్పుడు నిబంధన సంబంధం వాడాలి. మొదటి నిబంధన చేసుకున్న ఆయన రెండో నిబంధన చేసుకున్నాడు కాబట్టి మొదటి నిబంధనకు దేవుడు ఆయన రెండో నిబంధన దేవుడు అంటాడు. కాబట్టి సంకల్పం ఏ వ్యక్తి అయితే చేశాడో ఆ వ్యక్తే మొత్తం హోల్ అండ్ సోల్ నిర్వహిస్తాడు. దాని అర్థం అది ఎరిగి ఉన్నవాడు ప్రభువు యేసుక్రీస్తు. అది ఎరిగి ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు. మానవ జాతి ఎరగదు. ఎందుకంటే మానవ జాతి ఎలాంటిదంటే దేవుణ్ణి కూడా నువ్వెంత ఒక చిన్న అన్యాయం జరిగితే దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటాడు. కానీ నువ్వు నీ మనస్తత్వంలో జరిగిందనో నీ ప్రవర్తన విధానం బట్టి జరిగిందనో లేకపోతే ఇంకోటి పెట్టిందనో అనుకోరు. ఒక్కగానొక్క కొడుకు లేచిపోయాడండి యాక్సిడెంట్ వెళ్ళిపోయి ఏమంటాడు తెలుసు తల్లిదండ్రులు? దేవుడు మాకు అన్యాయం చేశాడండి అంటే నీ కొడుకు చచ్చిపోతే దేవుడు అన్యాయం చేశాడంటావా? వాడు బతికుండి నేను చంపుతాడు. దేవుడు అందుకని తీసేసాడు అనుకోవచ్చు కదా. బతికుంటే నీ కొడుకు నీ మెడ కోసుకొని నీ ఆస్తి తీసుకెళ్తా అనుకోవచ్చుగా. అట్లా అనుకో మనం. ఒకవేళ వాడు కొంతకాలం బట్టి తిరుగుబాటు చేసి మద్యానికో దేనికో బానిస అయ్యి రోజు వాళ్ళమ్మ నాన్న కొడతా కాలు చేతి కొడతానుకో, ఇది సత్తే బాగుండయ్యా ఆ రోజు యాక్సిడెంట్ అని కావలేదు అని అంటారు వాళ్ళు. నువ్వైతే అనొచ్చా? అంటే నీకైతే ఆ రైట్స్ ఉన్నాయా? దేవునికి ఆ రైట్స్ లేవా? కాబట్టి దేవుడు ఏది కావాలని ఎవరికి చేయడు. గుర్తుపెట్టుకోండి. కాలంలో మాట్లాడుగానే మానవ సమాజం నిర్మించినప్పుడు అలాగే ఒక సర్కిల్ పెట్టాడు. ఆ సర్కిల్ అన్నీ జరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏది మంచిదో ఏది చెడ్డదో యోచించుకొని వెళ్ళాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి దాన్ని ఆలోచించుకోవాలి. కొత్తప్పుడు తగలనప్పుడు కారు వెళ్తుంది, మన రోడ్డు పక్కన వెళ్తాం. వాడు చేసిన పొరపాటు వల్ల మనం దూసుకోవచ్చు. ఎవడో ఒక పొరపాటు, ఒకవేళ వాడు కూడా పొరపాటు చేయకపోవచ్చు. కొత్తప్పుడు ఆటోమేటిక్గా చక్రం ఊడిపోవచ్చు. అది మానవ తప్పిదం. అంతేగాని దేవుని తప్పిదం నువ్వు ఎలాగనుకుంటావు? కాలం నిర్ణయించబడింది ఎలాగంటాం? కుదరదు కదా. కాబట్టి మనుషుడే ఊహించుకుంటాడంటే తాను జరిగితే మంచి జరిగితే దేవుడు మంచివాడని, జరగకపోతే చెడ్డను ఊహించుకుంటాడు. ఇది మానవ నైజం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు.
దేవుడు ఏది చేసినా న్యాయసమ్మతం ఉంటుంది కాబట్టి న్యాయసమ్మతమైన దేవుడి విషయంలో క్రీస్తు పక్కా సమాచారంతో ఉన్నాడు అది అన్నాం. అందువలన కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడంటే దేవుడు సుప్రీం అనే విషయం తెలియాలి. మీకు గలతీయులకు రాసిన పత్రిక 4:4 గలతీయులకు రాసిన పత్రిక 4 కాలం పరిపూర్ణప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాబట్టి ఈ మాట ఇప్పుడు రాసుకున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఇలా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక పక్కన ఉంటుంది, పేజీ తిప్పవచ్చు, మీకు అవకాశం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:8 కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, అదే కాలం సంపూర్ణప్పుడు జరగాల్సిన ఏర్పాటు అనమాట. ఎప్పుడు క్రీస్తు నియామకం ఎప్పుడు ఉందంటే కాలం సంపూర్ణమైనప్పుడు ఆ నియామకం భూమి మీదకి వచ్చి శరీరం దాల్చి మానవ జాతి కొరకు మరణించాలా, అది మానవ జాతి కొరకు మరణించాలి. కాబట్టి మానవ జాతి కొరకు మరణించాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మీ అందరూ తెలిసిన స్టోరీయే, మనం ఇప్పుడు చదువుకునేది. దేవుడు అబ్రహాం నుంచి ఇస్సాకుని, ఇస్సాకు నుంచి యాకోబుని, యాకోబు నుంచి ఇస్రాయల్ని ఏర్పరచుకొని ఇస్రాయల్తో నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసుకున్న దేవుడు నిబంధన సంబంధం వాళ్ళు నడవపోవటం వలన ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేసిన సమాచారం నేను కొత్త నిబంధన చేయదన్నప్పుడు ఆయన కొత్త నిబంధన అన్నాడు కాబట్టి మొదటి నిబంధన పాతదయ్యింది. అది అంతకుముందు అది నిబంధనే. కాబట్టి నేను కొత్త నిబంధన చేయదునప్పుడు చూస్తూనే ఉన్నాడు కాబట్టి కొత్త నిబంధన చేస్తా అన్న తర్వాత రమారమి 400 సంవత్సరాల తర్వాత క్రీస్తు మారడంతో కొత్త నిబంధన చేశాడు. కాబట్టి ఆ నిబంధన చేయటం కోసము మొదటి నిబంధనలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటంటే ఒక మనుషుడు పరిశుద్ధుడుగా నిర్దోషిగా నిర్మించడానికి ఎడ్ల యొక్క, మేకల యొక్క, గొర్రెల యొక్క రక్తాన్ని దేవుని సముఖంగా ఇచ్చేవాడు. పాపానికి ప్రాయశ్చిత్తం, అది ప్రాయశ్చిత్తం. కాబట్టి ఇశ్రాయేలు ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే ఆయన పాపానికి ప్రాయశ్చిత్తంగా బలి అర్పించబడటానికి పుట్టాల్సి వచ్చింది. వీరులు ఎందుకు పుట్టాను? వాళ్ళు ఎందుకు పుట్టారంటే ఇశ్రాయేల్ రాజ్యాంగ చట్టం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారంగా పాపానికి ప్రాయశ్చిత్తం ఒక ఏర్పాటు ఉంది. అది పాపానికి ప్రాయశ్చిత్తం. మనం పాపం చేస్తే ప్రాయశ్చిత్తంగా ఏం చేస్తారంటే అంటే ఇశ్రాయేలీయులు ఎడ్ల యొక్క, మేకల యొక్క మంచి అంటే అర్థం ఏంటంటే శ్రేష్టమైన మనం జనరల్గా మన మనస్తత్వం చూస్తున్నాం, మేము ఫీల్ అవ్వకండి. మనం కృతజ్ఞతగా పలహారం చేస్తాం. ఏం చేస్తాం? షాప్లో మనం లడ్డు, కానీ ఆ స్వీట్లో శ్రేష్టమైన చెప్తాం దేవునికి. వీటిలో శ్రేష్టమైన ఏంటండి స్వీట్లు అన్నిటికంటే అని ఎప్పుడైనా అడిగి మనం ఎప్పుడైనా తెచ్చామా? తెచ్చినట్టు ఒకసారి చేయటం చూద్దాం. అసలు ఆలోచన ఉందేమో ఉండదు మనకి. కానీ ఇశ్రాయేలు అట్ట కాదు. భక్తి కలిగిన వాళ్ళు శ్రేష్టం అంటే ఒక గొర్రెపిల్లని కనుక చూసి పుట్టిన గొర్రెపిల్లను నియమించి పెడితే ఆ గొర్రెపిల్ల శ్రేష్టం చూసి దాన్ని సపరేట్, అసలు దానికంటూ సపరేట్ అంటే దేవునికి ఇచ్చేదని దేవునికి ఇచ్చే విధంగా చెప్తారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే శ్రేష్టం అంటే. బలిచ్చేదాన్ని ఎంత శ్రేష్టంగా ఉంటుందంటే అంత శ్రేష్టంగా. కానీ మనం ఎప్పుడైనా అంటే భక్తి జనంగా ఎప్పుడైనా చేసామంటావా? కనీసం మనం కూరగాయలు లేదని దేవునికి వేయాలనుకున్నా, లేకపోతే పొడి లేదని దేవునికి వేయాలనుకున్నా ఏదో వాడు కోసిస్తే పోయిద్దిలే అనుకుంటాం. జనరల్ మన థింకింగ్ అది. కానీ వాళ్ళ థింకింగ్ అలేదు కదా. అంటే అలాంటి జనులు వాళ్ళు భక్తి కలిగిన జనులే, కానీ తమ భక్తి ఏం చేసిందంటే భక్తి కలిగిన వాళ్ళు భక్తి ఉంది, భక్తి లేని భక్తి లేదు, అది వచ్చిన గొడవ అయినట్టు. అందువల్ల వాళ్ళు ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే వాళ్ళు ఎడ్ల యొక్క, మేకల యొక్క, గొర్రెలతో ఏడాదికి ఒక మార్చి పాపానికి ప్రాయశ్చిత్తంగా బలి అర్పించాలి. కాబట్టి బలి అర్పించాయా నీ చిత్తం అయితే మమ్మల్ని పరిశుద్ధులుగా అన్నప్పుడు పదండి అనేవాడు దేవుడు. కాబట్టి ఆ బలి అనేది వారిలో ఉంది కాబట్టి క్రీస్తు వారిలో పుట్టవలసి వచ్చును. అంటే ధర్మశాస్త్ర సంబంధంగా దీనికి బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. ధర్మశాస్త్రానికి అపవాదికి మధ్య ఫైటింగ్ ఉందన్నమాట. అంటే దేవుడు పక్షంగా ధర్మశాస్త్రం ఉంటే అపవాది దాన్ని క్యాచ్ చేసుకొని ధర్మశాస్త్ర ప్రకారం ఉన్న ఇశ్రాయేలు నీజులే కదా. అయితే ధర్మశాస్త్రం ఏం చేసావు? పాపం చేయడం నీ ఓడు, పాపం చేసిన నా ఓడు అనే సిస్టంలో అపవాది ఏం చేశాడంటే ధర్మశాస్త్ర సంబంధంగా మనుషులు పాపం చేసిన వాళ్ళు తన వైపు మలుచుకున్నాడు. కాబట్టి నశించిపోవటం ఇష్టం లేదు కనుక నశించిన గొర్రెను రక్షించుడిగా ప్రవేశిస్తున్నాడు కాబట్టి భూమి మీదకి వచ్చాడు. అందువల్ల వారిలో పుట్టవలసి వచ్చింది. ఎందుకంటే బలి వారిలో ఉంది కాబట్టి. అందువలన ఏమనంటే ఒకసారి ఆయన దేవుని స్వరూపం కలిగి దేవుని సంబంధం విడిచిపెట్టుకొని భాగ్యం ఎంచుకోలేదు, మనిషిని పోలికగా పుట్టి, అదనమాట మనిషిని పోలిక, దాసుని స్వరూపం మనుషుని పోలిక అనమాట. గుర్తుపెట్టుకోవాలి. అంటే గాడి హెడ్లో మొత్తం వదిలేసి
మానవ మాతృ జీవితం ఎలా ఉంటుందో అలాంటి జీవితాన్ని ప్రదర్శించింది క్రీస్తు దేహం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎందుకు పుట్టాల్సి వచ్చింది వాళ్ళలో ఇప్పుడు ఇది చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. కాబట్టి ఆ పిల్లలు అంటే ఇశ్రాయేలు రక్తమాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల అపవాదిని మరణం ద్వారా నశింపజేయటం. కాబట్టి మరణం ద్వారా నశింపజేయాలంటే ఏం చేయాలా? ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతి ఆజ్ఞ నెరవేర్చి పాపం చేయకుండా ఉండాలా. అది ధర్మం. మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యంలోని విడిపించుటకు ఆయన రక్తమాంసంలో పాలువాడయ్యను. అది రక్తమాంసాలు పాలువాడు. కాబట్టి మరణ దాస్యం నుంచి విడిపించడానికి ధర్మశాస్త్రానికి లేదు. కాబట్టి అందువల్ల వారిలో పుట్టవలసి వచ్చాను. వాళ్ళ రక్తమాంసాలు ధరించుకోవచ్చు. అందువల్ల కావున ఏమనంటే నెక్స్ట్ ఏలైనా ఎంత మాత్రం దేవదూత స్వభావం ధరించుకుని అబ్రహాం సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. అదే అబ్రహాం సంతానం. ప్రభువు యేసుక్రీస్తు వారిలో ఎందుకు పుట్టవలసి వచ్చిందంటే అచ్చిన ఆచారాదులు, వాగ్దానాలు, నిబంధనలు వారివి. కాబట్టి వారికి బలులు ఉన్నాయి. బలి సంబంధంగా దేవుడి సముఖానికి వచ్చి పరిశుద్ధులు అవడానికి ఒక ప్రాధాన్యపడేవాళ్ళు. కాబట్టి కుదరదు కనుక దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దాన్ని నెరవేర్చడం కోసం గాడ్ హెడ్లో ఉన్న క్రీస్తుని భూమి మీదకి ఎప్పుడు పంపించాలని తెలుసు. కాబట్టి ఆ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు ప్రకారము క్రీస్తును వారిలో పుట్టించాడు. గుర్తుపెట్టుకు వారిలో పుట్టించాడు. అది అందులో వారిలో పుట్టాల్సి వచ్చింది. కాబట్టి వారిలో పుట్టిన ఆయన ఎవరు? నీలాంటి వాడు నాలాంటి వాడా? కాదు. గాడ్ హెడ్లో వన్ ఆఫ్ ద పర్సన్. సమస్తం ఆయన మూలం కలిగి అంటే క్రీస్తు మూలం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలా. గుర్తుపెట్టుకోవాలా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలా. ఓహో ఆయన లేకుండా ఆయనతో పాటు ఉన్నారు. దాని ఆయనతో పాటు ఉన్నారు. కాబట్టి క్రీస్తు గాడ్ హెడ్లో వన్ ఆఫ్ ద పర్సన్, దేవుడుగా ఉన్నవాడు. కానీ తండ్రి అయిన దేవుడు కాదు. గుర్తుపెట్టుకోవాలి. తండ్రి అయిన దేవుడు కాదు. కాబట్టి దేవుడుగా ఉన్న ఆయన్ని ఎప్పుడు భూమి మీద పంపించాలో దేవుడు ఉన్నాను. కాబట్టి అది కాలం సంపన్నప్పుడు క్రీస్తుని భూమి మీద పంపించి వారిలో పుట్టించాడు. ఎందుకు వారిలో పుట్టించావు దేవ అంటేనో చెప్పాడనమాట. నేను అబ్రహాంతో నిబంధన చేసుకున్నాను, అబ్రహాంతో వాగ్దానం చేశాను, అబ్రహాం సంతానానికి ఇస్తానను, ఆ సంతానంలో క్రీస్తు పుట్టని నేను నిర్ణయించుకున్నాను. అందువల్ల వాళ్ళు ధర్మశాస్త్రం ఇచ్చాను. ధర్మశాస్త్ర సంబంధంగా వాళ్ళు ఏం చేస్తారంటే బలులు అర్పిస్తారు. ఆ బలి వాళ్ళ పాపాలు పరిహరించడం కనుక మానవ జాతి పాపాలు మొత్తాన్ని పరిహరించడం కోసం జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు అగ్రిమెంట్ ఉంది. కాబట్టి అగ్రిమెంట్ ప్రకారం క్రీస్తును వారిలో పుట్టించాను. అది శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. కాబట్టి ఈయన ఎలాంటి వాడు? సర్వాధికారం కలిగిన దేవుడు. అది మాట. అధికారం కలిగిన దేవుడు క్రీస్తు. అధికారం లేదు. అధికారం లేకపోతే సృష్టిని ఎలా చేశాడు? కాబట్టి ఈ విషయం మీకు తెలియాలంటే గ్రంథం ఏం చెప్పింది ఎతకండి. నేను చెబితే మీరు చదువుకోవడం కదా. బైబిల్ నీకు ఆత్మ సంబంధం జీవితం కావాలంటే కూర్చొని ప్రతి లెసన్ రాసుకొని ఎక్కడ క్రీస్తు గురించి నోట్స్ ఉంది, ఎక్కడ తండ్రి ఏం గురించి నోట్స్ ఉంది, ఎక్కడ పరిశుద్ధాత్మ నోట్స్ ఉంది, ఎవరు పొజిషన్ ఏంటి, ఎవరు ఏంటి, ఎవరి ఉద్దేశం ఏంటి, ఎవరు సుప్రీం కాదు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. నేను చెబితే మీరు నేర్చుకోవటం. అటు ఆ విషయం తెలుసుకుని ప్రతి ఒక్కరు క్రీస్తు వారిలో ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే బలిగా అర్పించడం కొరకు పుట్టాడు. ఎందుకంటే బలి వాళ్ళకు సంబంధించింది. ఆ బలి ద్వారా పాప పరిహారం ఉండదు. కాబట్టి అందువల్ల క్రీస్తు వారిలో పుట్టించాడు దేవుడు. క్రీస్తు అన్ని జనులు ఎందుకు పుట్టలేదు? వాళ్ళకి వాగ్దానాలు లేదు, వాళ్ళకి నిబంధన లేదు, వాళ్ళకి రచనాచారం లేదు, వాళ్ళ బలులు లేవు దేవుని పక్షాన. కాబట్టి ఉన్నవాళ్ళు వాళ్ళలో పుట్టించి క్రీస్తు బలి ద్వారా దేవుడు మానవజాతిని సమాధానపరుచున్నాడు. కాబట్టి ఆ సమాధానం నువ్వు పొందు అంటే ఆయన బలి నువ్వు పొందాలంటే బాప్తిసం అనే కార్యక్రమం నీ పాపాలు కడిగి వేసుకోవడం ఉపయోగపడుద్ది. ఆ బలి ఇంక దేనికి ఉపయోగపడదు? ఆ బలి మాటల మీద చెప్పుకుంటూ ఉపయోగపడదు. ఆ బలి బాప్తిసం అనేది నీ పాపాలు కడిగి వేస్తుంది. ఆ బలి అంటే ఆయన కల్వరిశిలు బలి, ఆయన కార్చిన రక్తం ఏం చేసిందంటే నేను కొని కడిగిద్ది. కాబట్టి అందువల్ల ఆయన పుట్టాడు. కాబట్టి పుట్టిన జాగ్రత్తగా గమనించాలని యేసుక్రీస్తుని మీ అందరికీ తెలుస్తాను.